ఇంకొక విషయం చెప్పాలనుకుంటాం ఏంటంటే, సో ఈ వెహికల్ సీజింగ్లో ఏవైతే ఉంటాయో నాకు తెలిసిన ఒక అన్నయ్యది అండ్ ఒక ఏజెన్సీ ఉన్నది. సో అన్న ఏం చెప్పిండంటే, మన వేదిక ద్వారా ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఏమి ఇచ్చిందంటే, ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంక్ ద్వారా కానీ ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కానీ మీరు 2 వీలర్ కానీ 4 వీలర్ వెహికల్ తీసుకొని ఒకవేళ మీరు 3 ఈఎంఐలో 4 ఈఎంఐలో మీరు ఏమైనా బ్యాంకుకో ఫైనాన్స్కో కట్టవలసింది పెండింగ్ ఉంటే, ఒకవేళ ఆ ఫైనాన్స్ కంపెనీలో బ్యాంకో మీకు సీజింగ్ లెటర్ ఇచ్చి మీ వెహికల్ని సీజ్ చేస్తే అది లీగల్గా కరెక్టు. ఇది కాకుండా ఇప్పుడు కొత్త బిజినెస్ ఎవరైతే ఈ కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఒక కొత్తది మోసాలకు తెరవలేపారంట. దానికోసమే అలర్ట్గా ఉండాలంటారు. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక 3-4 కిస్తీలు ఉన్నాయి, కానీ మీకు బ్యాంక్ నుంచి ఫైనాన్స్ కంపెనీ నుంచి మీకు సీజింగ్ లెటర్ రాలేదు. కాకపోతే ఇవి ఎవరైతే కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారో రోడ్ల పైన మీ బండ్లను ఆపి, లేదు మీ బండి సీజ్ అవుతుంది అంటే లెటర్ లేకుండా మీ సీజ్ అవుతుంది, మాకు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు కమిషన్ ఇస్తే మీ కార్ కానీ మీ బైక్ని కానీ మేము సీజింగ్ కాకుండా చూస్తామని చెప్పి ఇట్లా కొత్త మోసాలకు తెరలేపారంట. సో వీళ్ళతో జాగ్రత్త ఉండాలని చెప్పి నాకు తెలిసిన ఒక అన్న మనకు చిన్న వార్నింగ్ లాంటిది, అంటే సూచన, ప్రజలకు మంచి జరగాలి, ఈ మోసాలకు గురి కావద్దు. ఎందుకంటే సీజింగ్ లెటర్ లేకుండా ఒకవేళ వాళ్ళ డబ్బులు ఇట్లా మీకు సీజింగ్ కాకుండా మేము చూసుకుంటామని అడిగితే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే బదులు అవి తీసుకుపోయి మీరు ఈఎంఐ కట్టుకోవాలని చెప్పి అన్న చెప్పిండు. సో ఇది జాగ్రత్త. ఇది మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. సీజింగ్ లెటర్ లేకుండా ఎవరున్న కలెక్షన్ ఏజెంట్లు ఆ బండి సీజ్ కాకుండా మేము ఆపుతాము, మా కమిషన్ ఇవ్వాలంటే దయచేసి ₹1 కూడా ఇవ్వద్దు. ఆ ఇచ్చే డబ్బులేవో మీరు ఈఎంఐ కట్టుకోవాలని చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే కొత్త రకాల మోసాలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని బారిన పడవద్దని చెప్పి మా ఆలోచన. థ్యాంక్ యూ.